ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేది వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మ్యాగీ చేసుకున్నాను. మ్యాగీ ఏంటి అందరికీ తెలిసిందే కదా! ఇంకేంటి అనుకుంటున్నారా? లేదండి, నా గురించి నేను మ్యాగీ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి మార్నింగ్ దోశలు, రవ్వ దోశలు చేసి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నా గురించి చేసుకున్నాను అనమాట. అంటే దోస ముద్ద కొంచెం ఉంది, మళ్ళీ అది కలపాలి. అంటే రవ్వ దోశలు మళ్ళీ కలపాలి. ఎందుకో ఒక మ్యాగీ ఉంది, చేసుకుందాం అని చెప్పి చేసుకున్నాను. అప్పుడప్పుడు మన గురించి మనం టైం స్పెండ్ చేయడం కూడా చాలా చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఫుడ్ విషయం కానీ, లేదంటే బ్యూటీ విషయం కానీ, మన స్కిన్ గురించి కానీ, మన హెల్త్ గురించి కానీ కనీసం 1% అన్నా మన గురించి మనం పట్టించుకోవాలి. మనకెవరు చూడరు. ఎంతసేపు పిల్లల గురించి, అది పిల్లలకుందా, పోన్లే దీంతో తినేద్దాం ఈ రోజుకి, అది సరిపోయింది కదా అన్నట్టు మనం ప్రతిరోజు ఉంటాము. ఇది అందరు మదర్స్ చేసే ఇదే. కానీ మన గురించి మనం కూడా కొంచెం కేర్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి. ఈరోజు మ్యాగీ చేస్తున్నాను అనమాట. నా గురించి నేను సింపుల్గా క్యారెట్, బీట్రూట్ ఉంది, ఆ రెండు ఉన్నాయన్నమాట. కొంచెం టమాటా వేసుకున్నాను. వేసుకొని ఇలా పొడవుగా కట్ చేశాను అనమాట అన్నీని. అంటే మనకి చూపిస్తారు కదా వీడియోస్లో, అది నూడిల్స్ లాగా కట్ చేసి, అంత సన్నంగా అయితే రాలేదు కానీ పర్వాలేదు. అన్నీ టమాటా, క్యారెట్ అన్నీ ఒకే విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ వేయలేదు, ఓన్లీ క్యారెట్, బీట్రూట్, టమాటా చేశాను. ఇంకా క్యాప్సికమ్ ఉంటే బాగుండేది. ప్రస్తుతం నా దగ్గర క్యాప్సికమ్ లేదు. క్యారెట్, బీట్రూట్ మటుకు కంపల్సరీ ఇంట్లో ఉంటుందండి. పిల్లలకి రెగ్యులర్ డైట్లో నేనైతే క్యారెట్ ఇస్తుంటాను. మంచిది బీట్రూట్, క్యారెట్ సలాడ్ లాగా కూడా ఇస్తుంటాను. అంటే గ్రీన్ సలాడ్ లాగా కూడా కట్ చేసి ఇస్తుంటే పిల్లలు తింటారు. లేదంటే ఉత్త క్యారెట్ కూడా ఇస్తారు. అందుకు మా ఇంట్లో కంపల్సరీ క్యారెట్ రెగ్యులర్ ఉంటుందన్నమాట. అయితే క్యారెట్, బీట్రూట్ వేసాను. వేసి అది బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ ఉప్పు, కారం, తర్వాత మనకి మ్యాగీలో మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, అది కూడా వేసుకున్నాను. వేసి బాగా కలిపేసుకొని వాటర్ వేసుకోవడమే, అంతే. సింపుల్ మ్యాగీ మాట. ఎందుకో చాలా బాగుంది, టేస్ట్గా అనిపించింది. ఎప్పుడు నేను మ్యాగీ చేసినా మీకు చూపిస్తుంటాను కదా, మామూలు వాటర్ వేసి వాటర్లోని మ్యాగీ వేసి షార్ట్ కట్ మెథడ్ లాగా చేసేస్తుంటాను. ఈరోజేంటో ఇలా చేసుకోవాలనిపిస్తుంది, చేసుకున్నాను. నేను ఒక్కదాన్ని టీవీ పెట్టుకొని ఒక మూవీ ఏదో వస్తుంది, అది చూసుకుంటూ ప్రశాంతంగా నేను తిన్నాను. ఈ టిఫిన్ తినేసరికి ఎంత అయింది తెలుసా? 10:30, 11 దగ్గర అయిందన్నమాట. అంటే పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత నిదానంగా నా గురించి నేను టిఫిన్ చేసుకొని తిన్నాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ మసాలా ప్యాకెట్, ఉప్పు, కారం, తర్వాత మనకి మ్యాగీలో ఇచ్చిన మసాలా అన్నీ వేసి అవన్నీ బాగా వాటికి పట్టేలాగా కలిపేస్తున్నాను అనమాట. నూడిల్స్‌లా కూడా చేయొచ్చు. అంటే మొదట మ్యాగీ ఉడకపెట్టేసి, కలిపేసి అది కూడా చేయొచ్చు. కానీ నాకు అది అలా చేస్తే 2 సార్లు అలా చేశాను. అది ఏంటవుతుందంటే మ్యాగీ మనకి నూడిల్స్ లాగా విడివిడిగా రావడం లేదు, ముద్దలాగా అయిపోతుంది నాకైతే మటుకు. నాకెందుకో అలా ముద్ద ముద్దలాగా ఉంటే నాకు తినబుద్దయ్యదు. విడివిడిగా ఉంటేనే నాకు మ్యాగీ కానీ, నూడిల్స్ కానీ తినాలనిపిస్తది. ఇక్కడ నీళ్ళు మరిగిపోయిన తర్వాత 2 ఉన్నాయి అనుకుంటాను. 2 అలాగే ఏసాను. అంటే ఒకటి హాఫ్ ముక్క ఉంది. అలాగా హాఫ్ ముక్క ఇంకేం చేస్తానని చెప్పి మొత్తం ఏసాను. ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇంకా దగ్గరగా చేసుకొని ప్లేట్‌లో పెట్టేసుకొని తినేద్దాం. తినేసిన తర్వాత ఈరోజు మంచి సమ్మర్ డ్రింక్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఇది చాలా వైరల్ అవుతుంది, చాలామంది చేశారు. ఎలా ఉంటుంది అని చేస్తున్నాను అనమాట. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా, అందుకు పైన కొనే వాటికన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఇది ఏంటంటే షుగర్ క్యాన్ జ్యూస్ అని చేస్తున్నారు. అంటే షుగర్ క్యాన్ లేకుండా షుగర్ క్యాన్ జ్యూస్ అని చాలా వైరల్ అవుతుంది. ఇది ఏంటా ఒకసారి ట్రై చేద్దాం. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే. మీరు కూడా చేస్తే చెప్పండి. లేదు ఫస్ట్ టైమే చూసాను అంటే మటుకు
ఇలా చూసి చేసుకోండి. చాలా టేస్ట్‌గా అయితే చాలా బావుంది. ఇందులో అన్నీ హెల్త్‌కి సంబంధించినవే. బెల్లం ఏసుకున్నాం, పుదీనా ఏసుకున్నాం, తర్వాత నిమ్మకాయ ఏసాం, తర్వాత బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ బదులు నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. అంటే నేను చాలా వీడియోస్ చూసాను. కొంతమంది నార్మల్ ఉప్పేశారు, కొంతమంది బ్లాక్ సాల్ట్ ఏశారు. నా ఒపీనియన్ అయితే నార్మల్ సాల్ట్ కన్నా బ్లాక్ సాల్ట్ ఏస్తే చాలా బావుంటది. తర్వాత కొంచెం ఐస్ వాటర్, నార్మల్ వాటర్ కాదండి, ఐస్ వాటర్ ఏసుకోవాలి. లేదంటే ఐస్ క్యూబ్స్ ఏసుకున్నా బావుంటది. నేను ఇలా నెట్ చేసుకున్నాను. నిమ్మకాయ పిక్కలు, తర్వాత పుదీనా ఆకులు కొంచెం కొంచెం ఉంటాయి కదా! అవన్నీ. నేను ఎక్కువ వాటర్ అయితే ఎయలేదు. తర్వాత కలుపుకుంటాను వాటరు. ఇలాగైతే వచ్చింది. థిక్‌గా వచ్చింది. ఇది మనం ఇలా చేసుకొని ఐస్ ట్రేలో వేసుకొని అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కొంచెం ఐస్ వాటర్ తీసుకొని ఇది ఒక 2 క్యూబ్స్ వేసుకొని కలుపుకున్నా మనం వెంటనే అయిపోతాయి. ఇన్‌స్టంట్ కూడా అయిపోద్ది. ఇంకోసారి అలా చేసి కూడా మీకు చూపిస్తాను. ఈ షుగర్ కేన్ జ్యూస్ అని చాలా చాలా వైరల్ అవుతుంది. ఎందుకో రీల్స్ తిప్పుతూ ఉంటే నాకు కనిపించిందనమాట. ఇదిగోటి ఇక్కడ ఐస్ వాటర్ మిక్స్ చేసుకున్నాను. పిల్లలు వచ్చేసారనమాట. వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు. గానీ షుగర్ కేన్ జ్యూస్ లాగే ఉంది తెలుసండి. చాలా బావుంది. నేను తాగాను కదా! చాలా బావుంది. పిల్లలకి కూడా చాలా మంచిది. తర్వాత చాలా హెవీగా కూడా ఉంది. ఏవైనా డ్రింక్స్ అప్పటికప్పుడే గానీ, ఇదైతే చాలా హెవీగా ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను. గ్లాస్‌లో వేసుకొని చూపిస్తున్నాను అనమాట. చూసేయండి. ఎంత బావుందో, చెరుకు రసంలాగే ఉంది తెలుసండి. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇందులో బెల్లం చాలా మంచిది. పుదీనా కూడా చాలా మంచిది. మెయిన్ డైజెషన్‌కి చాలా మంచిది. బ్లాక్ సాల్ట్ కూడా మంచిది. ఇందులో మంచిది కాదు అంటే ఐస్ వాటర్ ఒకటే. లేదు మేము ఐస్ వాటర్ తాగమంటే నార్మల్ వాటర్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ అంత ఎమ్మీగా ఉండదు. పైన కొంచెం ఇలా పుదీనా ఆకులేసాను గానీ, అది లోపలికి ములిగిపోయాయమాట. అది. ఇలాగైతే రెడీ అయిపోయింది. షుగర్ క్యాన్ లేకుండా షుగర్ క్యాన్ జ్యూస్ మాట. నెక్స్ట్ ఇక్కడ బెండకాయ పులుసయితే చేస్తున్నాను. బెండకాయలు ఎప్పుడైనా కట్ చేసిన తర్వాత మనం ఎండలో పెట్టుకున్నామనుకోండి, మనకి జిగురుగా రాకుండా చాలా బాగా వస్తదమాట. ఇలాగా ఎండలో పెట్టాను కోసిన తర్వాత, అది తెచ్చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయ పులుసయితే చేస్తున్నాను. బెండకాయ పులుసు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. కళాయి పెట్టుకుంటాం. ఆవాలు, మెంతులు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం, కరివేపాకు కొంచెం, తర్వాత ఎండుమిర్చి కొంచెం. అంటే మనకి పులుసు పోపు ఏంటేస్తాం అవే, పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలేసుకొని, తర్వాత టమాటా కొంచెం వేసుకున్నాను. బెండకాయ వేసుకున్నాను. అయిపోయింది. సింపుల్‌గా బెండకాయ పులుసు మాట. చాలా బాగా వచ్చింది. దీనిలోని ఇవాళ టేస్ట్ కొంచెం బాగా అనిపించింది నాకు. ఎప్పుడు బెండకాయ పులుసు చేసే కన్నా ఇవాళ ఎందుకో టేస్ట్ చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం బెల్లం ఏసాను ఈరోజు. ఏదైనా పులుసుల్లో కొంచెం బెల్లం ఏయగానే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటది. లేదంటే మనకి పుల్లగా అనిపిస్తది. బెల్లం వేయడం బట్టి ఆ స్వీట్‌నెస్‌కి, అంటే బెల్లం టేస్ట్‌కి వాటికి పులుపు, బెల్లం 2 కలిపి మనకి చాలా బావుంటది. అందుకని కొంచెం బెల్లం ఏసానమాట. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేశాను. చాలామంది పులుసుల్లో గరం మసాలా ఎయ్యరు అనుకుంటాను. నేను ఎందుకు మరి కొంచెం గరం మసాలా ఏసి చూద్దాం టేస్ట్ ఎలాగొస్తదా అని చెప్పి గరం మసాలా కూడా వేసేసాను. అంటే హాఫ్ కేజీ బెండకాయలండి. ఇది ఫ్రై చేస్తే ఎంత పిసర అయిపోద్ది. అందుకు నేను మోస్ట్‌లీ బెండకాయ తెస్తే మటుకు పులుసు చేస్తాను. పులుసు చేసామంటే మాకైతే 2 పూటలకి అయిపోద్ది. ఎందుకంటే మార్నింగ్ తిన్నలాగా నైట్ తినము కదా! అందుకని కొంచెం కొంచెం తింటాము. అందుకని 2 పూటలకి అయిపోద్దమాట. ఇక్కడ కొంచెం బెండకాయ వేగిన తర్వాత ఉప్పు, కారం అదే చెప్పాను కదా! గరం మసాలా పౌడర్ కొంచెం వేసాను. ఇది బాగా కలిపేసుకోవాలి. నూనె కొంచెం పడతది పులుసుకి. నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ చాలా బావుంటది. నేను వాడడం అసలు ఆయిల్ చాలా తక్కువ వాడతాను. కాపోతే ఎందుకో నాకు ఈరోజు పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఏసాను అనిపించింది. మీకేమన్నా తేడా అనిపించిందా ఏంటో చెప్పండి. తర్వాత చింతపండు జ్యూస్
వేసుకుంటున్నాను అనమాట. చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. అది వేసాను. చింతపండు ఎప్పుడైనా తొందరగా కావాలి అంటే వేడి నీళ్ళలోనే నానబెట్టుకొని ఉంచుకుంటే తొందరగా అయిపోద్ది. లేదంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంటే అంటే మనం రెసిపీ స్టార్ట్ చేసి ఒక 1 అవర్ ముందు చేసుకుంటే బాగా వస్తది. అందరికీ తెలిసిందే. బిగినర్స్ గురించి చెప్తున్నానండి. ఇప్పుడిప్పుడు వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తదని చెప్తున్నాను. ఇలా వాటర్ ఏసుకుంటాం. వాటర్ ఏసిన తర్వాత అది మరిగిపోతే మనకి బెండకాయ పులుసు అయితే చాలా బావుంటది. ఇదేంటంటే దీనితోటి మనం అప్పడాలు గానీ, ఏదైనా వేపిసుకున్నా బావుంటది. లేదు అంటే ఏదైనా సైడ్ డిష్‌లాగా కూడా ఫ్రై ఐటెమ్ ఏదైనా చేసుకొని దాంతో కూడా చాలా బావుంటది. నేను ఇంకేమీ చేయలేదు. ఇదిగో ఇక్కడ బెల్లం ఏస్తున్నాను అనమాట. పులుపు అన్నీ ఏసిన తర్వాత కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం అంతే, ఎక్కువ వేయలేదు. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం ఏసాను. వేసి అది బాగా కరిగే వరకు ముక్కలు లాంటిది. అది బాగా కరిగే వరకు ఉంచేసి మరిగిన తర్వాత దింపేసుకోవడమే. ఇదిగోటి ఇక్కడ మరుగుతుంది. దింపేసుకోవడమే. సింపుల్ బెండకాయ పులుసు. ఇదొక చిన్న వ్లాగ్ అండి. రోజు చేసుకున్న పనులే నేను మరి షూట్ చేసి పెడుతున్నాను. మరి ఏం చేస్తాం రెగ్యులర్‌గా కదా! అంతేనండి. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.